వెల్కమ్ టు ఈనాటి వార్తా న్యూస్. ధర్మవరం ప్రజలకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సేవ్ ధర్మవరం కార్యక్రమంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి భరోసా కల్పించి అవన్నీ నెరవేర్చలేకపోతున్నందుకు ధర్మవరం ప్రజలను క్షమించాలని కోరారు. అలాగే మిత్రపక్ష అభ్యర్థిగా బీజేపీ సత్యకుమార్ యాదవ్ ను నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యాచరణతో ప్రజల ముందుకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకొని ఆ విషయాలన్నీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కు తెలియజేస్తున్నానని, అదేవిధంగా ప్రజాభిప్రాయం, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయం, అలాగే పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు మా నిర్ణయాన్ని తెలియజేస్తామని వారు పేర్కొన్నారు. అంతటి వ్యక్తిని కూడా సత్య లాంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకొస్తున్నారంటే ఆయన కూడా కొన్ని విషయాలు మేము తెలియజేస్తాం, తప్పకుండా తెలియజేస్తాం. అదేవిధంగా మా యొక్క తొందరలోనే మా కార్యకర్తలతో, మా ముఖ్య నాయకులతో వాళ్ళు కూడా చాలా డిజపాయింట్ అయిపోయారు. అంతా కూడా వాళ్ళతో కూడా అంతర్గతంగా చర్చించుకొని తప్పకుండా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి ధైర్యం చెప్పాను, నేను భరోసా ఇచ్చా. ఇప్పుడు ఆ ప్రజల దగ్గర కూడా నేను వెళ్ళాలి కంపల్సరీ. ఇంటింటికి వెళ్ళా. సేవ్ ధర్మవరం కార్యక్రమంలో మీకు నేను అండగా ఉంటా, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఒక భరోసా కల్పించా. ఇక్కడ ఇప్పుడు ధర్మవరం పట్టణ ప్రజలు కూడా నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం ప్రకారం దిక్కుతోచని పరిస్థితుల్లో ఏంట్రా మాకు ధర్మవరంని మళ్ళీ ఎవరు కాపాడతారు, మా పరిస్థితులు ఇంతేనా, చేనేతలు చెప్పాం, మీరు ధైర్యంగా ఉండండి, ఈ వ్యవస్థను మేము కాపాడుకుంటాం, ఈ దుర్మార్గుల నుంచి రక్షించుకుంటామని గట్టిగా చెప్పాం, ఎదుర్కొన్నాం. ఎన్నో అక్రమ కేసులు భరించాము. ఎన్ని అక్రమ కేసులు మీకు తెలియదు ఏం లేదు. మొన్న అక్రమ కేసు పెట్టారు, మా కార్యకర్తల మీద దాడులు చేసి మా మీదే కేసులు పెట్టారు. ఎన్నో అక్రమ కేసులు భరించాం. ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చాం. ఈరోజు ఏం చేయాలా అనేది మాకే అర్థం కాని పరిస్థితికి వచ్చేసింది. ఈ విషయాలను కూడా సత్య గారికి తెలియజేయడమే కాకుండా ధర్మవరం ప్రజల దగ్గర కూడా వెళ్దాం, ఇంటింటికి వెళ్తా. నేను దాదాపుగా 10 రోజులు కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నా. ప్రతి ధర్మవరం పట్టణము, ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లు, మంచి పెద్ద విలేజ్లు అన్ని కూడా సందర్శించి తిరిగి వారితో మమేకమై వారి సూచనలు, సలహాలను కూడా తీసుకొని తప్పకుండా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే శిరోధార్యం, పార్టీ నిర్ణయం ఫైనల్. నేను ఎందుకంటే పార్టీలో నేను క్రమశిక్షణ గల నాయకుడిని. పార్టీలో నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. అదేవిధంగా అత్యున్నతమైన ప్లేస్ అయినటువంటి టిఎస్సి మెంబర్గా కూడా నాకు ప్లేస్ కల్పించారు. అటువంటి పదవులు పార్టీలో ఉన్నప్పుడు నేను పార్టీ లైన్లో కట్టుబడి ఉండే వ్యక్తిని, అంటే పార్టీలో క్రమశిక్షణ గల జనసేన కార్యకర్త నేను. అందువలన తప్పకుండా ఇక్కడ ప్రజలు చెప్పే సూచనలను, సలహాలను, ప్రజల నిర్ణయాన్ని, అదేవిధంగా మా కార్యకర్తలు నాకు ఇచ్చే సూచనలు, సలహాలు ఇవన్నీ కూడా జనసేన పార్టీ దృష్టికి తీసుకెళ్తా. అదేవిధంగా ఇవన్నీ కూడా సత్య గారికి కూడా నేను తెలియజేస్తా. అల్టిమేట్గా ప్రజల నిర్ణయం, పార్టీ కార్యకర్తల నిర్ణయం, పార్టీ అధ్యక్షుని తెలియజేసి భవిష్యత్తులో ప్రజల దగ్గర తిరగాలనుకుంటున్నా. భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకునేది కూడా తొందరలో 10 రోజుల తర్వాత ప్రజల్లో మమేకమైన తర్వాత, పార్టీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.